హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి సింపుల్ కిచెన్. ఈరోజు వీడియోలో మడత కాజాలని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. మీరు గనక మొదటిసారిగా ఈ మడత కాజాలని చేస్తుంటే సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో ట్రిక్స్ అండ్ టిప్స్తో ఈజీగా మీరు కూడా ఫస్ట్ టైం చేస్తున్న పర్ఫెక్ట్గా కాజాలని చేసేయచ్చు. బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, జ్యూసీగా, అలాగే మడత కాజాలు అనేవి షైనీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు దాకా మైదా పిండిని వేసేసుకోండి. అలాగే చిటికెడంతా ఉప్పు, చిటికెడంతా వంట సోడాను కూడా యాడ్ చేసేసుకోండి. ఈ రెండిటిని బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా చేత్తో ఈ పిండిలోకి ఇలా కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులోకే 2 టేబుల్ స్పూన్ దాకా వంట నూనెని యాడ్ చేసేసుకోండి. ఇక్కడ నేను వేడి నూనె ఏం వేయట్లేదండి, మామూలుగా మనం వంట చేసుకునే ఆయిలే వేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్లు వేస్తే సరిపోతుంది. ఇలా పిండినంతటిని నలుపుతూ కలపాలి. ఇలా 1 లేదా 2 నిమిషాల దాకా నలుపుతూ కలుపుకోండి పిండిని. ఇలా కొద్దిగా పిండిని తీసుకొని ఇలా ప్రెస్ చేసి చూడండి. ఇలా ప్రెస్ చేసినప్పుడు పిండి అనేది మనకి ముద్దలా రావాలి. ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ ఈ పిండి ముద్దలాగా కలిపేసుకోవాలి. నీళ్ళని ఒకేసారి వేసేసుకుంటే మనకి పిండి అనేది జారుగా వచ్చేస్తుందండి. కొద్దిగా తడి చేస్తూ పిండిని కలుపుకుంటే మనకి పర్ఫెక్ట్గా పిండి అనేది తయారవుతుంది. ఇదిగోండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీలో పిండి ఉంటే సరిపోతుంది. మరీ లూజ్గా కాకుండా, గట్టిగా కాకుండా. ఇప్పుడు ఒక 10 నిమిషాలు నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పాకం తయారు చేసుకుందామండి. ఒక గిన్నె తీసుకొని అందులోకి మనం ఏ కప్పుతో అయితే మైదా పిండి తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ని యాడ్ చేసేసుకొని, అదే కప్పుతో 1 కప్పు దాకా నీళ్ళని యాడ్ చేసేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని ఈ గిన్నె పెట్టేసుకొని వంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పంచదార అంతటిని కరిగించేసుకోవాలి. ఇదిగోండి, గరిటతో అటు ఇటుగా తిప్పుతూ ఉంటే నిదానంగా పంచదార అనేది పూర్తిగా కరిగిపోయింది. ఇప్పుడు ఇందులోకే 1 టీ స్పూన్ దాకా యాలకుల పొడిని యాడ్ చేసేసుకోండి. అలాగే ఒక 5 నిమిషాల దాకా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా జిగురు పాకం వచ్చేంత వరకు మరిగించుకోండి. పాకం అనేది మనకి ఎటువంటి తీగ పాకం లాంటివి ఏమీ రావనవసరం లేదండి. ఇలా జిగురుగా పాకం అనేది వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకే పాకం గట్టి పడకుండా ఒక 5-6 డ్రాప్స్ నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి. అలాగే ఎక్కువగా వేసుకోవద్దండి, ఫ్లేవర్ అనేది మారిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పాకాన్ని దించుకొని పక్కన పెట్టేసుకోండి, మూత పెట్టేసేయండి. ఇక్కడ మనకి పిండి అనేది బాగా నానిపోయిందండి. ఇలా చేత్తో ఒకసారి ఇలా ప్రెస్ చేస్తూ ఈ పిండిని కలుపుకోండి. ఇప్పుడు ఈ పిండిని 5 సమభాగాలుగా, ఈ 5 పిండి ముద్దలు సేమ్ క్వాంటిటీలో ఉంటే మనకి కాజాలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇలా ఒక్కొక్క పిండి ముద్దని తీసుకొని ప్రెస్ చేస్తూ స్మూత్గా చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక పిండి ముద్దని తీసుకొని కొద్దిగా పొడి పిండిని జల్లేసుకొని ఇలా చపాతీలాగా రోల్ చేసేసుకోండి. బాగా వీలైనంతగా పల్చగా చపాతీలాగా రోల్ చేసుకోవాలండి. మనకి ఎంత వీలవుతుందో అంత పల్చగా ఈ పిండిని రోల్ చేసేసుకోవాలి. ఇదిగోండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా నిదానంగా కొద్దిగా పిండిని జల్లుకుంటూ మనకి స్ట్రక్ అవ్వకుండా కొద్దిగా పొడి పిండిని జల్లుకొని ఇలా రోల్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా పల్చగా రోల్ చేసుకోవడం వలన మనకి కాజాలు అనేవి క్రిస్పీగా వస్తాయండి. మందంగా ఉంటే పిండి అనేది మనకి గట్టిగా వస్తాయండి లోపల. అందుకని ఇలా పల్సగా రోల్ చేసుకుంటే మనకి కాజాలు అనేవి క్రిస్పీగా వస్తాయండి. అలాగే పాకం కూడా లోపల దాకా పీలుస్తాయి. ఇదిగోండి, అన్ని పిండి ముద్దలను కూడా ఇలాగే పల్చగా అలాగే ఈక్వల్ సైజ్గా ఉండేలాగా అన్నిటిని ఇలా రోల్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఒక చపాతీని తీసుకొని కొద్దిగా నూనెని వేసుకొని ఈ చపాతీ అంతా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా చేత్తో ఈ ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసేసేయండి. ఇప్పుడు దీనిపైన మళ్ళీ ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా పొడి పిండిని కూడా జల్లుకొని ఇలా బాగా చపాతీ అంతా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలాగే మిగతా చపాతీలను కూడా ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఆయిల్ని యాడ్ చేసుకుంటూ అలాగే పొడి పిండిని జల్లుతూ ఇలా అంతటిని స్ప్రెడ్ చేస్తూ ఉండాలి. అలాగే ఈక్వల్ సైజులో మనం చపాతీలని రోల్ చేసుకుంటే మనకి కాజాలు అనేవి పొరలుగా పర్ఫెక్ట్గా వస్తాయండి. చపాతీలని వేసుకునేటప్పుడు పర్ఫెక్ట్గా కరెక్ట్గా నీట్గా వేసేసుకొని మనం ఆయిల్ అలాగే పిండిని జల్లుకొని స్ప్రెడ్ చేసుకుంటూ రావాలి. ఇలా 4 చపాతీలని కూడా ఇలాగే ఆయిల్ అలాగే పిండిని కూడా జల్లుతూ ఇలా స్ప్రెడ్ చేస్తూ రావాలి.
ఇప్పుడు 5వ చపాతీ చివరి చపాతీని వేసుకొని కొద్దిగా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోండి. పొడి పిండినేమి వేసుకొని అవసరం లేదు. ఇలా ఆయిల్ ఒకటే వేసేసుకొని ఇలా చుట్టూ స్ప్రెడ్ చేసేసుకొని చేత్తో ఇలా ప్రెస్ చేయండి. ఇలా చుట్టూ ప్రెస్ చేయడం వల్ల మనకి ఆయిల్లో వేసినప్పుడు విడిపోకుండా ఉంటాయండి. ఇప్పుడు ఈ పిండిని ఇలా టైట్గా పట్టుకొని ఇలా నిదానంగా రోల్ చేసేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ప్రెస్ చేస్తూ నిదానంగా స్మూత్గా ప్రెస్ చేస్తూ రోల్ చేసుకొని చివరిగా వచ్చినప్పుడు ఒక 2-3 డ్రాప్స్ అన్ని వాటర్ని వేసేసుకొని ఇలా చేత్తో ప్రెస్ చేసేసుకొని మళ్ళీ ఇంకొకసారి రోల్ చేసేసుకోండి. ఇలా నీళ్ళని వేసుకొని ప్రెస్ చేసుకోవడం వల్ల మనకి ఆయిల్లో వేసినప్పుడు విడిపోకుండా ఉంటాయండి. అలాగే టైట్గా ఉంటాయి. ఇప్పుడు లైట్గా పైన కొద్దిగా ట్యాప్ చేసేసుకొని అటు ఇటుగా ఉన్న చివర్లని కట్ చేసేసుకోండి. ఇప్పుడు నిదానంగా ఈక్వల్ క్వాంటిటీగా కట్ చేసుకోవాలి. అన్నీ సేమ్ క్వాంటిటీగా వచ్చేలాగా కట్ చేసేసుకోవాలండి. మరి పలుచగా కాకుండా లావుగా కాకుండా సేమ్ క్వాంటిటీలో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసేసుకోవాలి. మనం తీసుకున్న పిండి క్వాంటిటీకి ఒక 13 కాజాలు అనేవి వస్తాయండి. అటు ఇటుగా కట్ చేసిన చివర్లు కాకుండా 13 కాజాలు వస్తాయి. ఇదిగోండి ఒక్కొక్క ముక్క కట్ చేసాక ఎంత అందంగా ఉన్నాయో అలాగే లోపల కూడా పొరలు పొరలు అనేవి బాగా కనపడుతున్నాయి. ఒక్కొక్కటిగా తీసుకొని అటు ఇటుగా చేత్తో ఇలా ప్రెస్ చేయండి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా అటు ఇటుగా ప్రెస్ చేసేసి చపాతీ కర్రతో కొద్దిగా ప్రెస్ చేస్తూ అటు ఇటుగా రోల్ చేసేసుకోండి. గట్టిగా ప్రెస్ చేయకుండా స్మూత్గా రోల్ చేసుకోవాలి. అలా స్మూత్గా రోల్ చేసుకుంటేనే మనకి ఆయిల్లో వేయంగానే పొరలు పొరలుగా వేగుతాయి. గట్టిగా ప్రెస్ చేసుకుంటే ముద్దలా అయిపోతాయండి. నిదానంగా ఇలా చేత్తో అటు ఇటుగా ప్రెస్ చేస్తూ ఇలా చపాతీ కర్రతో 2-3 సార్లు రోల్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టేసుకొని కొద్దిగా గోరువెచ్చగా అయ్యాక ఇదిగోండి ఆయిల్ని ఒకసారి చేత్తో ఇలా టచ్ చేసి చూడండి. గోరువెచ్చగా ఆయిల్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ మనం కాజాలని వేసుకునేటప్పుడు ఆయిల్ అనేది బాగా మరిగిండ్రాదండి. ఇలా గోరువెచ్చగా ఉండాలి. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఈ కాజాలని ఆయిల్లో వేసేసుకోండి. మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ కాజాలన్నిటినీ ఆయిల్కి సరిపడా వేసుకోవాలి. ఇలా ఒక 5-6 దాకా కాజాలన్నీ వేసుకున్నాక మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని 1 లేదా 2 నిమిషాల దాకా అలా వదిలేసేయండి. ఈ కాజాలు అనేవి నిదానంగా వేగాలండి. నిదానంగా వేగితేనే మనకి లోపలి దాకా వేగుతాయి. ఇలా వేగిపోయాక వాటంతటవే పైకి తేలొస్తాయండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా నిదానంగా పైకి తేలుతాయండి కాజాలనేవి మనకి. అన్ని పైకి తేలాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు బాగా వీటిని అటు ఇటుగా ఫ్లిప్ చేస్తూ గరిటెతో వేయించుకోవాలి. మనకి ఇక్కడ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని వేయించుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోండి. ఇలా కాజాలు అనేవి నిదానంగా వేగితేనే మనకి క్రిస్పీగా వస్తాయండి. అలాగే లోపలి దాకా వేగిపోతాయి. పాకం కూడా లోపలి దాకా బాగా పీల్స్తాయండి. ఇదిగోండి మనకి కాజాలు అనేవి నిదానంగా రంగు మారుతూ అలాగే క్రిస్పీగా పొరలు పొరలుగా ఎర్రగా వేగిపోయినాయి. ఇప్పుడు ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకోండి. నెక్స్ట్ వేసేటప్పటికి మనకి ఆయిల్ అనేది చల్లారిపోవాలి. ఇప్పుడు ఆయిల్లో నుంచి కాజాలన్నీ బయటికి తీసేసుకొని మనం ముందుగా పాకం పట్టి పెట్టుకున్న ఈ షుగర్ సిరప్లోకి యాడ్ చేసేసుకోవాలి. కాజాలు వేడిగా ఉన్నప్పుడే మనం ఇందులోకి వేసేసుకోవాలి. అలాగే పాకం కూడా కొద్దిగా గోరువెచ్చగా ఉండాలండి. అప్పుడే మనకి పాకం అనేది లోపలి దాకా పీల్స్తాయండి. అలాగే జ్యూసీగా ఉంటాయి. ఇలా కాజాలని వేసుకున్నాక గరిటెతో ప్రెస్ చేస్తూ ఈ పాకంలోకి ముంచాలండి. కొద్దిగా పాకాన్ని పైన యాడ్ చేస్తూ వీటిని ఒకసారి అటు ఇటుగా కదుపుతూ ఉండండి. 1 నిమిషం వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు పాకంలో ఉంచొద్దండి. ఎక్కువసేపు ఉంచితే మెత్తబడిపోతాయి. ఇలా 1 నిమిషం ఉంచేసి తీసేసుకోవడమే. ఇలా పైన కొద్దిగా పాకాన్ని వేస్తూ పాకం లోపల దాకా పీల్చేలాగా చూసుకొని ఇప్పుడు బయటకి తీసేయండి. అంతేనండి. మిగతా కాజాలను కూడా అలాగే వేయించేసుకొని పాకంలో వేసుకొని పక్కకి తీసేసుకోవడమే. ఇక్కడ నేను ఒక ప్లేట్లోకి అన్నిటినీ సర్వ్ చేసేసాను. ఇదిగోండి మడత కాజాలు అనేవి మనకి ఇక్కడ తయారైపోయినాయి. ఎంతో ఈజీ కదండి, తొందరగా చేసేసుకోవచ్చు. అలాగే టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. అంత జ్యూసీగా క్రిస్పీగా ఉంటాయి. పాకం పట్టుకునేటప్పుడు మనం చెప్పిన ఈ కొలతలతో పాకం పట్టుకుంటే
మనకి మడత కాజాలు కూడా షైనీగా వస్తాయండి. పైన లేయర్ అనేది షైనీగా కనిపిస్తుంది. ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా జ్యూసీగా మనకి మడత కాజాలు అనేవి రెడీ అయిపోయినాయి. అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.